హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిషి నీతో మాట్లాడాలి రా అని ధాత్రి పిలుస్తూ ఉంటే, ఏందమ్మీ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని నిషి చెప్తోంది కదా, ఏంటి అలా పిలుస్తున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. నీతో మాట్లాడాలి రా అంటూ ధాత్రి నిషి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటే, ఏందమ్మీ ఈ దౌర్జన్యం అని వైజయంతి గట్టిగా అనడంతో ధాత్రి కోపంగా ఒక్క చూపు చూస్తుంది. దాంతో వైజయంతి సైలెంట్ అయిపోతుంది. ఇక ధాత్రి నిషిని గదిలోకి లాక్కు వెళ్తుంది. అక్క ఏంటక్క ఈ దౌర్జన్యం అని యువరాజు ప్రశ్నిస్తూ ఉంటాడు. జగదాత్రికి డబ్బు పోయిన విషయంలో ఏదో డౌట్ వచ్చినట్లు ఉంది, అందుకే తీసుకువెళ్ళినట్లు ఉంది అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. అమ్మ ముందు ఆ జగదాత్రి నిషితో ఏం మాట్లాడుతుందో వెళ్ళి చూసి వస్తాను అని యువరాజ్ అంటే, వద్దులే అబ్బోడా, నువ్వు మళ్ళీ ఏదో ఒకటి కోప్పడతావు, రచ్చయిపోతుంది, తర్వాత చూసుకుందాంలే అని వైజయంతి అంటుంది. ఇక నిషి ధాత్రి ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాను కదే అని నిషి వెళ్ళపోతూ ఉంటే, ఈసారి ధాత్రి నిషి చెంప పగలగొడుతుంది. ఏంటే నన్నే కొడతావా అని నిషి నిలదీస్తూ ఉంటే అప్పుడే కేదార్ గదిలోకి వస్తాడు. మీరిద్దరూ కలిసి ఏదో చేద్దామనుకుంటున్నారు, కిందికి రండి మీ పని చెప్తాను అని నిషి అంటే, వెళ్దాం పదా, అందరి ముందు తేల్చేస్తాను అని ధాత్రి అంటుంది. అందరి ముందు నువ్వు పరువు పోగొట్టుకోకూడదనే ధాత్రి నిన్ను ఇలా గదిలోకి పిలిచి మరీ మాట్లాడుతోంది నిషి. సరే నువ్వు అబద్ధం చెప్పావు కదా, నువ్వు అందరి ముందు తల దించుకుంటానంటే పద హాల్లోకి వెళ్ళే మాట్లాడుకుందాం అని కేదార్ అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని నిషి ఇంకా బుకాయిస్తూ ఉంటుంది. నువ్వు యాక్సిడెంట్ అయ్యిందని అబద్ధం చెప్పావు కదా, స్కూటీ స్కిడ్ అయ్యిందని కూడా చెప్పావు కదా అని కేదార్ అంటే, అవును నీ స్కూటీ యాక్సిడెంట్ కాలేదు, ఏమీ కాలేదు, డబ్బులు కూడా కాలిపోలేదు. అత్తయ్య యువరాజ్ నిన్ను బాగా నమ్ముతారు కదా, మరి వాళ్ళకు కూడా అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేశావు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే, నిజంగానే యాక్సిడెంట్ అయింది, డబ్బులు కూడా కాలిపోయాయి అని నిషి అంటుంది. మరి ఆ బ్యాగుకున్న జిప్ ఏంటి మాకు వేరేగా చెప్తోంది, మరి నువ్వు చెప్పినట్లుగానే బ్యాగు ఎగిరి మంటల్లో పడి ఉంటే ఈ జిప్ ఎందుకు ఓపెన్లో ఉంది అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. నువ్వు బ్యాగులో ఉన్న డబ్బులు ముందే తీసేసి ఖాళీ బ్యాగును మాత్రమే కాల్ చేశావు, నాకు అర్థమవుతోంది. మర్యాదగా డబ్బులు ఏం చేశావు, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు చెప్పు నిషి అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, నీ స్కూటీలో రీడింగ్ కూడా 20 కిలోమీటర్లు తేడా చూపిస్తోంది, అది కూడా నువ్వు యాక్సిడెంట్ జరిగింది డబ్బులు కాలిపోయాయి అని చెప్పిన తర్వాత నువ్వు 10 కిలోమీటర్లు ఎక్కడికో వెళ్ళి వచ్చావు, అందుకే టోటల్గా 20 కిలోమీటర్లు తేడా చూపిస్తోంది, మర్యాదగా ఏం జరిగిందో చెప్పు నిషి అని ధాత్రి అంటే, ఏంటే ఈ అనాథ నా కొడుకుతో కలిసి నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా, మర్యాదగా మీరిద్దరూ వెళ్ళిపోండి, నువ్వు నన్ను ఏదో చేయటానికే ఇలా చేస్తున్నావు అని నిషి అనగానే ధాత్రి మళ్ళీ నిషి చెంప పగలగొడుతుంది. ఇంకోసారి కేదార్ని అనాథ అని అన్నావా నేను నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలిసినా కూడా అందరి ముందు మేము ఎందుకు నిలదీయలేదో తెలుసా, నువ్వు తలదించుకోవలసిన పరిస్థితి రాకూడదనే అని కేదార్ చెప్తాడు. ఇదంతా కూడా ఫ్యాక్టరీ సీజ్ చేసిన రోజు ఏదో జరిగింది, అప్పటి నుంచి నువ్వు ఇలా తేడాగా ప్రవర్తిస్తున్నావు, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నిషి అని కేదార్ అంటే, అవును నువ్వు కారులో ఎవరో ఒక అమ్మాయిని తీసుకువెళ్ళావు, నార్సింగ్ రోడ్లో ఎక్కడికి వెళ్ళావు, అసలు డబ్బులని స్కూటీలో పెట్టుకొని నార్సింగ్ రోడ్లో ఎక్కడికి వెళ్ళావు చెప్పు నిషి చెప్పు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు తప్పించుకోవటానికి కూడా వీల్లేదు అని నార్సింగ్ రోడ్లో వెళ్తున్న వీడియోని కేదార్ చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఫోన్ చేసిన తర్వాతే ఈ వీడియో రికార్డింగ్ మా చేతికి వచ్చింది, కాబట్టి నువ్వు తప్పించుకోలేవు నిషి, ఏం జరిగిందో చెప్పు నిషి అని ధాత్రి కేదార్ బతింలాడుతూ అడుగుతూ ఉంటారు. నువ్వు ఎవరి ముందు తల దించుకోకూడదు, అందుకే ఇలా ప్రశ్నిస్తున్నాం, మేము ఏదో ఒకటి చేస్తామని చెప్తూ ఉంటే, అలా అడిగితే నిషి ఎందుకు చెప్తుంది జగదాత్రి అంటూ కౌశికి అక్కడికి వస్తుంది. వదినా అది కాదు అని ధాత్రి అంటే, మీరు మాట్లాడుకున్నదంతా కూడా విన్నాను జగదాత్రి, నువ్వు ఆగు జగదాత్రి, నువ్వు చెప్పు నిషి అసలు ఆ రోజు ఏం జరిగింది అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది. చెప్తాను ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను అని, ఇక నేను తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాను, ఏం చేయాలో తెలియక ఇంద్రానికి ఫోన్ చేశాను, ఇంద్రాన్తో కలిసి అవన్నీ పాతి పెట్టేశాను అని మొత్తం జరిగిన విషయం చెప్తుంది. అందుకేనా ఆ రోజు తలపై నీళ్లు పోసుకున్నావు అని కౌశికి అడగటంతో అవునని నిషి చెప్తుంది. ఈ లోపల నాకు బ్లాక్మెయిలర్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, డబ్బులు ఇవ్వమన్నారు, అందుకే నేను నా ఫ్రెండ్ శిల్పకి కాల్ చేశాను,
అని నిషి చెప్తూ ఉంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. డబుల్ బ్యాగ్ పట్టుకొని వెంటనే నిషి శిల్పకి ఫోన్ చేసి చూడు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని చెప్పి ఉంటుంది. ఇక శిల్ప అక్కడికి రాగానే నేను ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి వస్తాను, నేను కింద పడిపోయినట్లు యాక్సిడెంట్ అయినట్లు ఈ డబ్బు మంటల్లో పడి కాలిపోయినట్లు నటిస్తాను, నువ్వు వీడియో తీసుకుంటున్నట్లు నటించి ఆ వీడియోని మా వాళ్ళకి సెండ్ చేయాలి అని ఫ్రెండ్ శిల్పతో ప్లాన్ ప్రకారం నిషి ఇదంతా చేసి ఉంటుంది. చూడు నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను, మా వాళ్ళు వచ్చే లోపల నేను ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని నిషి అలా స్కూటీలో 10 కిలోమీటర్స్ పోన్ 10 కిలోమీటర్స్ రాను 10 కిలోమీటర్స్ వెళ్ళి ఉంటుంది. అలా 20 కిలోమీటర్లు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళినట్లు దాత్రి కనిపెట్టేసి ఉంటుంది. అలా డబ్బులు ఎవరో ఒక అమ్మాయి చేతికి ఇచ్చేసి చూడు ఇక మీదట నాకు ఫోన్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చేసి వచ్చి ఉంటుంది. ఇది జగదాత్రి జరిగింది, నన్ను క్షమించు జగదాత్రి, ఇప్పుడు నన్ను ఎవరు కూడా కాపాడలేరు, నువ్వు మాత్రమే కాపాడగలవు, ప్లీజ్ జగదాత్రి నన్ను కాపాడు జగదాత్రి అని నిషి కాళ్ళు పట్టుకుంటుంది. అయినా కూడా దాత్రి ఆలోచిస్తూ అసలు క్షమిస్తాను కాపాడుతాను అని చెప్పకపోవడంతో ఇక నిషి చివరి అస్త్రంగా ప్లీజ్ అక్క నన్ను కాపాడక్క, నువ్వు మాత్రమే కాపాడగలవక్క, నాకు ఏ కష్టం వచ్చినా కూడా కాపాడుతాను, అండగా ఉంటానని నాకు ఇంతకు ముందు చెప్పావు కదా, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, యువరాజు వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నన్ను అస్సలు క్షమించరు, నా ముఖం చూడ్డానికి కూడా అసహించుకుంటారు, వాళ్ళకి తెలియకూడదు, ప్లీజ్ అక్క నువ్వే కాపాడాలక్క, ప్లీజ్ అక్క అని బతిమలాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. లే నిషి బాధపడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటే నిషి నువ్వు జగదాత్రిని అక్క అని పిలిచావా అని కేదార్ ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటాడు. అవును అక్క అని పిలిచాను, ఎందుకంటే మా అక్క మాత్రమే ఇప్పుడు నన్ను కాపాడగలదు అని నిషి ఏడుస్తూ ఉంటే చూడు నిషి నిజాన్నైతే మనం మార్చలేం కదా అని కౌశికి అంటుంది. నేను కావాలని ఆ యాక్సిడెంట్ చేయలేదు వదిన, తాగిన మత్తులో అసలు ఏం చేస్తున్నానో తెలుసుకునే లోపే మొత్తం జరిగిపోయింది, అక్కడికి నేను పోలీసుల దగ్గరికి వెళ్దామని చెప్పాను, కానీ ఇంద్రాని అలా చెప్పటంతో అలా చేసేశాను అని తప్పైపోయింది అని, ఇప్పుడు మీరు ఎంత చెప్పినా విననందుకు నాకు ఇలా జరిగింది, ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అని నిషి వేడుకుంటూ ఉంటుంది. నువ్వు వాళ్ళకి డబ్బులైతే ఇచ్చేసావు కదా నిషి, ఇంద్రాని నిన్ను ఇరికించాలనుకునింది ఇరికించేసింది అని దాత్రి అంటే ఫ్యాక్టరీ విషయంలో నిన్ను ఇరికించాలని ఆ ఇంద్రాన్ని చూసింది, అది కుదరకపోయేసరికి ఇలా యాక్సిడెంట్ కేసులో నిన్ను ఇరికించేసింది నిషి అని కేదార్ చెప్తాడు. ముందు ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో నువ్వు డబ్బు ఇచ్చావు కదా వాళ్ళెవరో కనిపెట్టాలి, ఆ డబ్బు తిరిగి తీసుకురావాలి అని దాత్రి అంటుంది. ఏంటి డబ్బు తిరిగి తీసుకువస్తావా, అప్పుడు ఇంద్రానికి తెలిసిపోతుంది, అత్తయ్య వాళ్ళకి నిజం తెలిసిపోతుంది, అప్పుడు యువరాజ్ నన్ను అసహించుకుంటాడు, వద్దునే వద్దు అని నిషి అంటే చూడు నిషి విషయం బయటికి రానివ్వకుండా మేము ఆ బ్లాక్మెయిలర్తో మాట్లాడతాము, ఆ డబ్బుని తిరిగి తీసుకువస్తాము, నువ్వు ముందు ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పటంతో అవును మా మాట నమ్ము అని కేదార్ దాత్రి ధైర్యం చెప్పటంతో నిషి ఫోన్ నెంబర్ ఇస్తుంది. వెంటనే దాత్రి ఆ బ్లాక్మెయిలర్కి ఫోన్ చేసి ఏంటి నీ దగ్గర 2 కోట్ల దొంగ నోట్లు పెట్టుకొని బాగా కూర్చొని ఉన్నావా అని నిలదీస్తూ ఉంటే ఏయ్ ఎవరు నువ్వు, నా దగ్గర దొంగ నోట్లు ఉండటం ఏంటి అని బ్లాక్మెయిలర్ మాట్లాడుతూ ఉంటుంది. అవును నిషి నీకు ఇచ్చింది ఒరిజినల్ డబ్బు కాదు, అవి 2 కోట్ల దొంగ డబ్బు, ఇప్పుడు ఆ డబ్బు కోసమే పోలీసులు వెతుకుతున్నారు అని, నువ్వు ఆ డబ్బులు పెట్టుకుంటే పోతావని దాత్రి వార్నింగ్ ఇస్తుంది. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు నిషి, నాకు 2 కోట్ల దొంగ నోట్లు ఇచ్చిందా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి సమాచారం ఎందుకు ఇస్తారు, తిరిగి సహాయం చేస్తారనే కదా, నాకు సహాయం కావాలన్నప్పుడు నేను తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఇప్పుడు ఆ వీడియో బయటికి వచ్చేస్తుంది, నా పని అయిపోతుంది అని నిషిక టెన్షన్ పడుతూ ఉంటే మంచి డబ్బుని దొంగ డబ్బు అని ఎందుకు చెప్పావు జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. చూడండి వదిన, ఇప్పుడు ఆవిడ వీడియో బయట పెట్టేదే అయితే ఈ పాటికి ఎప్పుడో పెట్టేసి ఉండేది, ఆవిడకి కావాల్సింది డబ్బు కాబట్టి ఇలా బ్లాక్మెయిల్ చేసింది అని దాత్రి అంటే మా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆవిడ దగ్గర నుంచి నిషికి ఫోన్ కాల్ వస్తుంది అని కేదార్ చెప్తాడు. అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది. నేను చెప్పమన్నట్లు చెప్పు అని దాత్రి చెప్తుంది. ఏంటి నువ్వు నాకు 2 కోట్లు దొంగ నోట్లు ఇస్తావా, అయితే శాంపిల్ వీడియోని మీ వదినకి పంపిస్తాను చూసుకో నిషి అని బ్లాక్మెయిలర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే వద్దు వద్దు, ఒక్క రోజులో అంత డబ్బు అరేంజ్ చేయడం ఎలాగో తెలియక నేను అలా చేశాను, నీకు 2 కోట్ల రేపు ఒరిజినల్ డబ్బు తీసుకువచ్చి ఇస్తాను, ప్లీజ్ వీడియో పంపించకు అని నిషి చెప్పడంతో సరే అలాగే రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. చూడు రేపు నువ్వు 2 కోట్ల డబ్బు తీసుకువెళ్ళి మొత్తం
నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరో కనిపెట్టు నిషి అని ధాత్రి చెప్పటంతో అలాగేనని నిషి వెళ్తుంది. నిషి తన అవసరానికి మాత్రమే నిన్ను అక్క అని పిలిచిందని నువ్వు అర్థం చేసుకో జగదాత్రి అని కౌశికి అంటే, కానీ స్వార్థం కోసమా నిజంగా పిలిచిందా అని మాత్రం నాకు తెలీదు వదినా. నాకైతే అక్క అన్న పిలుపు మాత్రమే వినిపించింది. ఎంతైనా నా చెల్లి కదా, నేను సహాయం చేస్తాను అని ధాత్రి అంటుంది. అసలు నువ్వు అచ్చం పోలీసులా ఆలోచిస్తావు జగదాత్రి. నాకు నువ్వు జేడీలానే కనిపిస్తావు తెలుసా. ఆ మాటలు తీరు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏంటి కేదార్, నీకు పోలీసులా అనిపించటం లేదా అని కౌశికి అనడంతో ధాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే పోలీస్ కూతురు కదా వదిన, క్రైమ్ స్టోరీస్ కడుపులో ఉన్నప్పటి నుంచే విని పెరిగి ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతోంది అని కేదార్ కవర్ చేస్తాడు. నిషి గదిలోకి రాగానే ఆ జగదాత్రి నీతో ఏం మాట్లాడింది చెప్తావా, నేనే వెళ్ళి అడగనా అని యువరాజు నిలదీస్తూ ఉంటే, అంటే ఆ 2 కోట్ల డబ్బులు నా వల్లే పోయాయని చెప్తే నా వల్ల పోలేదు అని చెప్పి, లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తానని గట్టిగా చెప్పి వచ్చానులే అని నిషి కవర్ చేసుకుంటూ ఉంటుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేనే వెళ్ళి అడుగుతానని యువరాజు అంటే, లేదు అంతే యువరాజు ఇదే జరిగిందని నిషి కవర్ చేస్తుంది. అబ్బోడా అమ్మి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, పద వెళ్దాం అని వైజయంతి అంటుంది. ఇక యువరాజ్కి నిషిపై డౌట్ వచ్చేస్తుంది. యువరాజు వైజయంతి వెళ్ళగానే జగదాత్రి నీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది కదా, అసలు ఈ చేతులతో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాల్సింది పోనిచ్చి కాళ్ళు పట్టుకునేలా చేశావు. ఒక్కసారి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోని అప్పుడు నీ సంగతి చెప్తాను అని నిషి అనుకుంటూ ఉంటుంది. తర్వాత కిచెన్లో ఉన్న ధాత్రి దగ్గరికి కేదార్ వచ్చి, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని నాకు అర్థమవుతోంది ధాత్రి, కానీ నిన్ను నిషి అక్క అని పిలిచిందంటే కేవలం తన స్వార్థం కోసమే అని అర్థం చేసుకో, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని కేదార్ చెప్తూ ఉంటాడు. తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. వదిన నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా డెలివరీ అయ్యే వరకు టెంపరీ సీఈఓగా ఎవరినో ఒకరిని పెట్టు, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు అని ధాత్రి కేదార్ సుధాకర్ చెప్పటంతో, అయితే మీరే టెంపరీ సీఈఓగా ఉండండి బాబాయ్ అని కౌశికి చెప్తుంది. టెంపరీ సీఈఓగా నేను వెళ్తాను, నన్నే పెట్టాలి అని యువరాజు గొడవ చేస్తూ ఉంటాడు.